హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌని స్టిచ్ స్టోరీస్. అసలు బేసిక్ టైలరింగ్ నేర్చుకోవాలి అంటే ఎలాంటి ప్రొడక్ట్స్ కావాలి, వాటిని ఎలా ఉపయోగించాలి అనేది కూడా తెలియాలి కదండి. అవి తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి టైలరింగ్ టేప్కి 2 సైడ్స్ ఉంటాయండి. ఒకటి కలర్ సైడ్ అండ్ ఇంకొకటి వైట్ సైడ్ అండి. వైట్ సైడ్ వచ్చేసి ఇంచెస్ ఉంటాయి, కలర్ సైడ్ వచ్చేసి సెంటీమీటర్స్ ఉంటాయి. అండ్ మనం తీసుకునేది ఇంచెస్ సైడ్ అంటే వైట్ సైడ్ అండి. ఇంచెస్ని మనం ఎలా తీస్తామంటే 0 నుంచి 1 ఇంచ్, 1 to 2 1 ఇంచ్ అలా తీస్తాము. మనం 1 నుంచి చూద్దాము. 1 పక్కన ఒక గీత ఉంది కదా చిన్నది, అది కాకుండా దాని పక్కన చిన్న పెద్ద గీత ఉంది కదా, దాన్ని పావించ్ అంటాము. తర్వాత పెద్ద గీతని అరెంజ్ అంటాము. తర్వాత పెద్ద గీతని ముప్పాతిక. అలా మనం టేప్ని అయితే చూస్తామండి. 12 ఇంచ్ లాంగ్ స్కేల్. మనం మార్కింగ్ చేసే సమయంలో లైన్స్ అనేవి కొంచెం పక్కకి వెళ్తూ ఉంటాయి. అలా అవ్వకుండా 12 ఇంచ్ లాంగ్ స్కేల్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. అప్పుడు టైలరింగ్ చేసే సమయంలో ఎలా అవుతుందంటే మనకి లైన్స్ అనేవి కుట్టు అనేది స్ట్రైట్గా వచ్చే ఉంటుంది. దీనిని మనం రౌండ్ స్కేల్ అంటామండి. ఎవరైతే బేసిక్ టైలరింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళ దగ్గర కంపల్సరీగా ఉండాల్సింది రౌండ్ స్కేల్ అండి. ఈ స్కేల్కి మనం చంక రౌండ్, నెక్ రౌండ్ని పర్ఫెక్ట్గా మార్కింగ్ చేయడానికి అండ్ రౌండ్గా వస్తుందండి. మనం ఎలా చెప్తే అలా రౌండ్గా వస్తుంది. దాన్ని వాడకం కోసం మనం ఈ స్కేల్ని అయితే ఉపయోగిస్తామండి. వీల్ మార్కర్. ఆల్రెడీ చాక్ పీస్తో మార్కింగ్ చేసిన మార్కింగ్ని ఈ మార్కర్తో రఫ్ చేస్తే ఈజీగా మార్కింగ్ అవుతుంది. అదే మార్కింగ్ మనకు సెకండ్ లేయర్లో కూడా పైన మార్క్ చేసినట్టే వస్తుంది. దానివల్ల బిగినర్స్ అసలు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సే ఉండదు. ఎల్ స్కేల్. ఇది 24 ఇంచెస్ ఎల్ స్కేల్ అండి. లైనింగ్ క్లాత్ని తడిపి ఎండేసిన తర్వాత క్రాస్ వస్తుంది కదా, ఆ క్రాస్ కట్ చేయడానికి ఎల్ స్కేల్ అయితే యూస్ చేస్తాము. మనకి మార్కెట్లో 12 ఇంచ్ ఎల్ స్కేల్ కూడా ఉంటాయి. మీరు అవి తీసుకోండి. బేసిక్ టైలరింగ్కి మనకు అవి సరిపోతాయి. సిజర్ నేను జూపిటర్ 10 ఇంచ్ది అయితే యూస్ చేస్తాను. మీకు కావాలంటే 9, 11, 12 కూడా ఉంటాయి. కాకపోతే మనం నేర్చుకునే టైంలో మనకి 10 ఇంచ్ అయితే సరిపోతుందండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మార్కింగ్ చేయడానికి చాక్ అయితే తీసి పెట్టుకోండి. అంతేనండి ఈ వీడియో. మనకి బేసిక్ క్లాసెస్కి నేను చూపించిన ప్రొడక్ట్స్ అయితే సరిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.